Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ఏప్రిల్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము ఫస్ట్ ఏప్రిల్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మనకి ఏంటంటే చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ వచ్చేసి వై ఆర్ టెన్షన్స్ హై ఇన్ ద ఆర్కిటిక్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఇక్కడ మనము ఆర్కిటిక్ కౌన్సిల్ గురించి, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ రీజియన్ గురించి అవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడతాము. లోవరింగ్ ద టారిఫ్ విల్ హార్మ్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద ఫార్మర్స్. సో లోవరింగ్ ద టారిఫ్స్ విల్ హార్మ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. దీని గురించి చూద్దాం. ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నారండి ఇవాళ నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు కూడా. సో వీ విల్ లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ వన్. టూరిజం మినిస్ట్రీ నాట్ యూటిలైజింగ్ ద ఫండ్స్ సేస్ ద పార్లమెంటరీ ప్యానెల్ అనేటువంటిది వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్, ఈజ్ ఇండియా ఫర్మ్లీ సెట్ టు మేనేజ్ ద యుఎస్ రష్యన్ క్రూడ్ ఆయిల్ శాంక్షన్స్ అంటూ మనకైతే కనుక పబ్లిష్ అయింది. దీని గురించి చూస్తాం. నీతి ఆయోగ్ టు ఓపెన్ ద పోర్టల్ ఆన్ స్టేట్స్ ఫైనాన్సెస్ today is another important article that we will discuss. So these are the articles that we will discuss in the today's Hindu news analysis. So let's start with the first one andi. Why are tensions high in the Arctic region? సో అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ద టూ ఇంపార్టెంట్ ఐస్ కవర్డ్ రీజియన్స్ వచ్చేసి మనకి ఒకటి ఆర్కిటిక్, రెండవది వచ్చేసి మనకి అంటార్కిటిక్ అండి. సో ఆర్కిటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ అంటార్కిటిక్ రీజియన్ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా అరౌండ్ 80% వరకు కూడా కంప్లీట్లీ కవర్డ్ బై దట్ ఆఫ్ ఐస్. బట్ సిన్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఏం జరుగుతోంది అని అంటే కనుక టెంపరేచర్స్ అనేటువంటివి విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో ద గ్లోబల్ టెంపరేచర్స్ ఆర్ రైజింగ్. యాజ్ ఏ రిజల్ట్ మనకి ఏమవుతోంది, ఈ యొక్క ఐస్ అనేటువంటిది మెల్ట్ అవుతోంది. సో ఐస్ మెల్ట్ అయిపోయి న్యూ ఆపర్చునిటీస్, సో ద న్యూ రిజర్వ్స్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక ఓపెన్ అవుతున్నాయి. దీని గురించి మిగతా దేశాలన్నీ కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెక్స్ట్ వచ్చేసి రష్యా, దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ చైనా. ఈ దేశాలన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఒక రేస్లో మనకి ఏంటి అని అంటే కనుక ముందుకు వెళ్ళి ఈ యొక్క రీజియన్లో ఆధిపత్యం సంపాదించుకోవాలి అని చెప్పేసి మనకి చూడడం జరుగుతోంది. అయితే లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ద్వారా మనం తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఏంటి అని అంటే వై ఆర్ టెన్షన్స్ హై ఇన్ ద ఆర్కిటిక్ అని చెప్పేసి పబ్లిష్ అయింది. చాలామంది ఈ రోజున మనం పరిస్థితులు చూస్తుంటే ట్రంప్ వచ్చిన తర్వాత అన్ప్రెడిక్టబిలిటీ అనేటువంటిది పెరిగిపోయింది విపరీతంగా మనకి. సో బికాస్ సో కాల్ అలాగే రష్యాస్ రిలేటెడ్ మనకి ఇవి పెరుగుతున్నాయి యాక్టివిటీస్, చైనా రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా మనకి పెరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తూ మనకి ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ ఏంటి అని అంటే కనుక దే ఆర్ రైజింగ్ ద కన్సర్న్స్ అబౌట్ ఎస్కలేటింగ్ టెన్షన్స్ ఇన్ ద ఆర్కిటిక్ రీజియన్. సో ఇప్పటిదాకా మనకి ఏంటి అని అంటే కనుక ఆర్కిటిక్ రీజియన్ అనేటువంటిది ప్రశాంతంగా ఉన్న ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ టెన్షన్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ద మెల్టింగ్ ఆఫ్ ఆర్కిటిక్ ఐస్ బికాస్ ఆఫ్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ హ్యాస్ ఓపెన్డ్ ద న్యూ స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ leading to the geopolitical rivalries among the global powers.
సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మనకి అంటే కనుక ఇప్పుడు ఈ యొక్క ఆర్కిటిక్ ఐస్ అనేటువంటిది మెల్ట్ అయిపోవడం మూలాన కొత్త ఆపర్చునిటీస్ అనేటువంటివి ఓపెన్ అవుతున్నాయి. అసలు ఏంటి ఆపర్చునిటీస్, ఏమేమి ఓపెన్ అవుతున్నాయి అనేటువంటివి మనం చూద్దామండి. ఇప్పటిదాకా ఆర్కిటిక్ రీజియన్ అంతా కూడా మనకి లార్జ్లీ ఐసోలేటెడ్గానే ఉండేది. ఎందుకంటే కంప్లీట్లీ ఈ యొక్క ఐస్ తోటి మంచు కప్పబడి ఉండేది. సో దాని మూలాన మనకి ఏంటి అని అంటే కనుక అక్కడ ఉండేటువంటి రిజర్వ్స్ కానీ అవేవి ఎటువంటి రూట్స్ కానీ ఎటువంటి పాసిబిలిటీ ఉండేది కాదు. బట్ నౌ ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ ఈజ్ యాక్సిలరేటింగ్ దిస్ మెల్టింగ్ ఆఫ్ ఐస్ క్యాప్స్. Then this has made the natural resources like fossil fuels, rare earth elements and then phosphates, copper ఇవన్నీ కూడా దే ఆర్ బికమింగ్ మోర్ యాక్సెసిబుల్. సో ఇప్పటిదాకా మనకి ఏంటంటే కనుక ఇలా మంచుతో కప్పబడినటువంటి ఐస్తో కప్పబడినటువంటి ఈ రీజియన్ అంతా కూడా ఒక్కసారిగా ఈ మెల్ట్ అయిపోయి ఈ రిజర్వ్స్ అన్నీ కూడా ఓపెన్ అప్ అవుతున్నాయి అన్నమాట. సో ఇదిగా చూస్తున్నటువంటి దేశాలు లైక్ యూఎస్ఏ, రష్యా, చైనా, ఈ దేశాలన్నీ కూడా సో ఎలాగైనా సరే మనం ఈ రిసోర్సెస్ని మనం ఏంటి అని అంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలగాలి, యూటిలైజ్ చేసుకోగలగాలి అంటూ మనకి ఏంటి అని అంటే కనుక పరుగులు పెడుతున్నారు. దెన్ హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ వన్ మోర్ పాయింట్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క సర్వే ప్రకారంగా ఏంటి అని అంటే కనుక 13% ఆఫ్ ద ఆయిల్ రిజర్వ్స్, 30% ఆఫ్ ద న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా మనకి అంత హ్యూజ్ పొటెన్షియల్ అంటే అన్ని రిజర్వ్స్ ఈ యొక్క రీజియన్లో మనకైతే ఉన్నాయి అంటూ మనకి చెప్పబడడం జరుగుతుంది. అయితే రిజర్వ్స్ విషయమే కాదు, మెరిటైమ్ రూట్స్ కూడా కొత్తవి మనకి ఏంటి అని అంటే కనుక పాసిబిలిటీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వెస్ట్ ప్యాసేజ్ అంటారు. ఈ నార్త్ వెస్ట్ ప్యాసేజ్ అనేది మనం తీసుకుంటే ఈ రోజున ఇట్ ఈస్ ఎ డిస్ప్యూట్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద కెనడా వాళ్ళు అంటారు ఈ నార్త్ వెస్ట్ ప్యాసేజ్ అనేది మా ఇంటర్నల్ వాటర్స్లోనే పార్ట్ అంటారు. ఇంటర్నల్ వాటర్స్లోనే పార్ట్ అంటే ఈ ప్యాసేజ్ అనేది చాలా క్రిటికల్ పాయింట్ అనమాట ఇది. సో ఇది మా ఇంటర్నల్ వాటర్స్లోకి అయితే కనుక వస్తుంది అని చెప్పేసి చెప్తారు. బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏమంటుంది అని అంటే కనుక ఇది మొత్తం ఇంటర్నేషనల్ ఇదిలోకి వస్తుంది. సో దట్ అన్ని దేశాలకి కూడా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉంటుంది అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి చెప్తోంది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి తెలియాలి ఏంటంటే ఇందాక చెప్పాను కదా ఆర్కిటిక్, అంటార్కిటిక్ అని చెప్పేసి. అంటార్కిటిక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే దెర్ ఈజ్ ఎ లీగల్ ట్రీటీ ఉందండి మనకి, అంటార్కిటిక్ ట్రీటీ అని చెప్పేసి. ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ కూడా ఉంది. వీళ్ళంతా కూడా ఏంటి అని అంటే కనుక అంటార్కిటికాని మనం అయితే కనుక ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. దట్స్ ఎ కంప్లీట్లీ డీమిలిటరైజ్డ్ జోన్. కానీ అంటార్కిటికాకు ఉన్నటువంటి లీగల్ సేఫ్ గార్డ్స్ ఏమీ కూడా లేవు. ఇక్కడ అంతా కూడా కంప్లీట్లీ ఇట్ ఈస్ గవర్న్డ్ బై సంథింగ్ కాల్డ్ యాజ్ అన్క్లాజ్ అనేటువంటి కన్వెన్షన్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక గవర్న్ చేయబడుతుంది. అన్క్లాజ్ అంటే అర్థం ఏంటి? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ అంటాం. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ అని చెప్పేసి ఇప్పుడు ప్రతి దేశం కూడా అంటే కోస్టల్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో మెరిటైమ్ కంట్రీస్ వాళ్ళు ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ని అవి కూడా మనకి డ్రా చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళ కోస్ట్ లైన్ నుంచి అరౌండ్ 200 నాటికల్ మైల్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క దిస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి కంట్రీస్ లైక్ రష్యా, యూఎస్ఏ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళ క్లెయిమ్స్ని ఇక్కడ మనకి డ్రా చేసుకుంటున్నారండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ మనకి ఇక్కడ తెలియాలి. అందుకని ఇక్కడ ఏం రాశారు, ఇక్కడ ఈ యొక్క నార్త్ వెస్ట్ ప్యాసేజ్ వచ్చేసి మనకి కెనడా వాళ్ళు అంటారు ఇది నా ఇంటర్నల్ వాటర్స్లోకి వస్తుంది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటుంది లేదు ఇది అందరి దేశాలకి కూడా ఇది వర్తిస్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేటువంటిది ఉంటుంది అని. ఇవన్నీ ఏ కన్వెన్షన్ ప్రకారం చెప్తున్నారు? అన్క్లాజ్ అనేటువంటి కన్వెన్షన్ ప్రకారంగా మనకు చెప్తున్నారు. సో దట్ ఈస్ విచ్ కుడ్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద షిప్పింగ్ టైమ్స్ బిట్వీన్ ద మేజర్ ఎకానమీస్. అంటే కొన్ని ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్కి ఓపెన్ అప్ అవుతున్నాయి. నార్త్ వెస్ట్ ప్యాసేజ్ అని, నార్త్ ఈస్ట్ ప్యాసేజ్ అని. సో మనకి ఏంటి అని అంటే కనుక ఈ ప్యాసేజెస్ ద్వారా ట్రేడింగ్ టైం అనేటువంటిది అంటే ట్రాన్స్పోర్టేషన్ టైం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ టైం తగ్గిపోతుందో నెక్స్ట్ డిస్టెన్స్ తగ్గిపోతుంది. టైము డిస్టెన్స్ తగ్గిపోతే కాస్ట్ కూడా మనకైతే కనుక తగ్గిపోతుంది. అంటే ఈ కొత్త రూట్స్ వల్ల మనకి ఏంటంటే చైనాకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ అవుతాయండి ఒక్కసారి రూట్స్ అనేటువంటివి ప్రాపర్గా మనకి ఎస్టాబ్లిష్ అవ్వగలిగితే కనుక.
ఎస్. సో హియర్ వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్ ఈస్ లైక్ బోల్డ్ అన్ని రిజర్వ్స్ మనకి ఏంటి అని అంటే ఓపెన్ అప్ అవుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ రూట్స్ కూడా మనకైతే కనుక ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నౌ కమ్స్ ద క్వశ్చన్, హూ కంట్రోల్స్ ద ఆర్కిటిక్? అసలు ఆర్కిటిక్ అనేటువంటి రీజియన్ని కంప్లీట్లీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే, సో దే ఆర్ కంట్రోల్డ్ బై సంథింగ్ కాల్డ్ యాజ్ 8 కంట్రీస్ అండి, విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆర్కిటిక్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంది మనకి. ఈ ఆర్కిటిక్ కౌన్సిల్లో మనకి ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. సో అరౌండ్ మనకి 8 కంట్రీస్ అయితే ఉంటాయి. కెనడా, నెక్స్ట్ వచ్చేసి డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, రష్యా, స్వీడన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ దేశాలు మనకి ఏంటంటే దే ఆల్ పార్ట్ ఆఫ్ ఆర్కిటిక్ కౌన్సిల్. వీళ్ళ పని ఏంటి, ఇక్కడ ఉండేటువంటి రీజియన్ యొక్క ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడము, సైంటిఫిక్ రీసెర్చ్ అది క్యారీ అవుట్ చేయడము, అండ్ ఇక్కడ నివసిస్తున్నటువంటి ఇండిజినస్ పీపుల్ యొక్క రైట్స్ అవి కూడా ప్రొటెక్ట్ చేయడము, ఇవన్నీ కూడా ఈ ఆర్కిటిక్ కౌన్సిల్ చూసుకుంటుంది. దెన్ ఆర్కిటిక్ కౌన్సిల్ అనేటువంటిది మనకి ఏంటంటే ఒటావా డిక్లరేషన్ ద్వారా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. సో హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ అండి. ఆర్కిటిక్ కౌన్సిల్లో మనము మెంబర్ కాదు. వీఆర్ జస్ట్ అన్ అబ్జర్వర్. మాత్రమే అనమాట. 2013లో మనకి అబ్జర్వర్ స్టేటస్ అనేటువంటిది రావడం జరిగింది. నౌ దేర్ బై ఇండియా ఈజ్ అన్ అబ్జర్వర్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్కిటిక్ కౌన్సిల్. ఇక్కడ క్వశ్చన్స్ 2 రకాలుగా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. మొదటిది కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పి ఒక 4-5 దేశాల పేర్లు ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆర్కిటిక్ కౌన్సిల్ అని అడగచ్చు ఒక క్వశ్చన్. లేదా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆర్కిటిక్ కౌన్సిల్. నెంబర్ 1, ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ సో విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ సో ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఇండిజినస్ రైట్స్. నెంబర్ 2, ఇండియా బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ ద ఆర్కిటిక్ కౌన్సిల్ ఇన్ ద ఇయర్ 2013 అని కూడా మనకు అడగచ్చు అండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే ఇండియా మెంబర్ కాదు, జస్ట్ వీఆర్ అబ్జర్వర్ అంతే. మనకి ఎటువంటి ఓటింగ్ పవర్ అది కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఉండదన్నమాట ఈ పర్టికులర్ దగ్గర ఈ బ్లాక్లో మనకి. ఎస్, దెన్ ఇట్ ఈస్ ఇక్కడ మనకి ఇందాక నేను చెప్పాను కదా ఏమని, సో మెయిన్లీ దేని ద్వారా డిటర్మైన్ అవుతుంది, అన్క్లాజ్ ద్వారా. అన్క్లాజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి ఉంటాయి. దట్ ఈస్ ఇంటర్నల్ వాటర్స్ అని, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని, హై సీస్ అని, ఇలా రకరకాల మనకి డిఫరెన్సియేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు సోవరానిటీ అనేటువంటిది ఆర్కిటిక్ రీజియన్లో సోవరానిటీ అనేటువంటిది మెయిన్లీ ఆయా దేశాల యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. కానీ దేశాలన్నీ కూడా ఏంటి అంటే ఓవర్లాపింగ్ క్లెయిమ్స్ అనేటువంటివి తెస్తున్నాయి. ఈ ఓవర్లాపింగ్ క్లెయిమ్స్ చేయడం ద్వారా మనకి ఏమవుతుంది, ఇట్ రిజల్ట్ ఇన్ ద డిస్ప్యూట్స్. ఇట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ దట్ ఆఫ్ ద డిస్ప్యూట్స్ మనకి. ఫైన్, ఓకే. నౌ వీ అండర్స్టూడ్ అసలు ఆర్కిటిక్ కౌన్సిల్ అంటే ఏంటి, ఆర్కిటిక్ కౌన్సిల్లో మెంబర్ కంట్రీస్ ఎవరెవరు ఉంటారు, అసలు ఆర్కిటిక్ కౌన్సిల్ ఏం చేస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇండియా మెంబరా లేకపోతే అబ్జర్వరా ఏంటి అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం చూడడం జరిగింది. అయితే ఇప్పుడు టెన్షన్స్ అనేటువంటివి ఎందుకు పెరుగుతున్నాయి ఈ ఆర్కిటిక్ కౌన్సిల్లో, ఎందుకు పెరుగుతున్నాయంటే, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మన ట్రంప్ వచ్చిన తరువాతన మనకి ఏంటంటే మల్టిపుల్ అటెంప్ట్స్ చేస్తున్నారండి. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రీన్లాండ్ని టేక్ ఓవర్ చేసుకోవాలి అని చెప్పేసి ట్రంప్ ఏంటంటే మల్టిపుల్ అనౌన్స్మెంట్స్ అయితే కనుక చేయడం జరుగుతుంది. అండ్ అలాగనే గ్రీన్లాండ్ యొక్క పీపుల్కి కూడా మనకు చెప్తున్నారనమాట ఏమని, మీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కనుక సో మీరు జాయిన్ అయిపోయినట్లయితే కనుక సో దెన్ డెఫినెట్లీ యూ విల్ ఆల్ బికమ్ రిచ్. మీ యొక్క రీజియన్ అంతా కంప్లీట్లీ ఫుల్ పొటెన్షియల్ని మనం ఏంటి అని అంటే కనుక లెవరేజ్ చేయొచ్చు అంటూ. అండ్ ఎవరిని క్రిటిసైజ్ చేస్తున్నారు, డెన్మార్క్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఏమని, డెన్మార్క్ ప్రాపర్లీ ఇన్వెస్ట్ చేయట్లేదు, ఇక్కడ గ్రీన్లాండ్ యొక్క పీపుల్లో ఇన్వెస్ట్ చేయట్లేదు, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్లో ఇన్వెస్ట్ చేయట్లేదు. సో దీని మూలాన మనకి ఏంటి అని అంటే కనుక స్టిల్ గ్రీన్లాండ్ మనకి అండర్ డెవలప్డ్గానే మిగిలిపోతుంది. సో ఇది మారాలి అని అంటే ఏమవ్వాలి, గ్రీన్లాండ్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో జాయిన్ అవ్వాలి. ఎందుకు గ్రీన్లాండ్ అంత ఇంపార్టెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అంటే, గ్రీన్లాండ్లో ఇందాక మనం ఆర్కిటిక్ రీజియన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయిల్ రిజర్వ్స్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి. మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి రెన్యూవబుల్ ఎనర్జీ వద్దు, సో ఫాజిల్ ఫ్యూయల్సే వద్దు అనేటువంటి కాన్సెప్ట్లో ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. కాబట్టి మరి ఇన్ని ఫాజిల్ ఫ్యూయల్స్ మనకి గ్రీన్లాండ్లో అవైలబుల్ ఉన్నప్పుడు, దట్టు ఏ టైంలో క్లైమేట్ చేంజ్ వల్ల ఐస్ అంతా కూడా మెల్ట్ అయిపోయి
అయిపోయి మనకి రిజర్వ్స్ అన్నీ యాక్సెసిబుల్గా అవుతున్నప్పుడు ఈ రీజియన్ మనకి చాలా ఇంపార్టెంట్, గ్రీన్లాండ్ అనేటువంటిది. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి ట్రంప్ వచ్చిన తరువాత ఈ గ్రీన్లాండ్ మీద క్లెయిమ్స్ అనేటువంటివి మనకు చేయడం జరుగుతుంది. టేక్ ఓవర్ చేసేసుకుంటాం ఈ రీజియన్ని, ఓకే మేము మిలిటరీ ఇది కూడా వెనకాడము అంటూ మనకి ఏంటి అని అంటే చెప్పబడడం జరుగుతుంది. ఇది ఒక ప్రాబ్లం. అయితే రెండో ప్రాబ్లం ఏంటంటే కెనడా తోటి గొడవ అండి. సో కెనడాని కూడా ఎనెక్స్ చేసేసుకుంటాను అంటూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయితే మనకి చెప్తున్నారు. అండ్ కెనడా 51st స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే కనుక అవ్వాలి అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. కెనడాతో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నార్త్ వెస్ట్రన్ ప్యాసేజ్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక గొడవ అనేటువంటిది జరుగుతుంది. ఇలా మల్టిపుల్ అటెంప్ట్స్ వల్ల, ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల మనకి ఏంటంటే ఈ యొక్క రీజియన్లో టెన్షన్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. సో లెట్ us రీడ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే రీసోర్స్ కాంపిటీషన్. ఇప్పుడు ద మెల్టింగ్ ఐస్ ఏదైతే ఉందో, కరిగిపోతున్నటువంటి ఐస్ రిచ్ న్యాచురల్ రిసోర్సెస్కి ఓపెనింగ్ అవుతుంది ఇప్పుడు మనకి. దేర్ బై ఆర్కిటిక్ నేషన్స్ మల్టిపుల్ క్లెయిమ్స్ అనేటువంటివి చేస్తున్నారండి, ఇది నా పర్టికులర్ ఏరియా అంటే నా పర్టికులర్ ఏరియా అని. ఒక పక్క రష్యా కూడా ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క మిలిటరీ ప్రెజెన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటోంది, బేసెస్ని బిల్డ్ చేస్తున్నారు. అండ్ చైనాతోటి కలిసి నావల్ ఎక్సర్సైజెస్ అవి కూడా మనకైతే కనుక కండక్ట్ చేయడం జరుగుతుంది. దెన్ యూకే ఏంటంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్యాప్ ఉంటుందండి, దట్ ఈస్ నోన్ యాజ్ గ్రీన్లాండ్ ఐస్లాండ్ యూకే గ్యాప్ అంటారు. ఈ గ్యాప్ అనేది చాలా స్ట్రాటజికల్లీ చాలా సిగ్నిఫికెంట్ గ్యాప్, మనకి స్ట్రాటజికల్లీ వెరీ సిగ్నిఫికెంట్ గ్యాప్. ఇట్ ఈస్ ఎ క్రూషియల్ నాటో డిఫెన్స్ పాయింట్, మేకింగ్ ఇట్స్ ఆర్కిటెక్ట్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ఫర్ దట్ ఆఫ్ ద వెస్ట్రన్ allies. USA and as well as allies అంటే వెస్ట్రన్ కంట్రీస్ ఏంటంటే దే ఆర్ వ్యూయింగ్ ద రష్యాస్ యాక్షన్స్ యాజ్ అగ్రెసివ్ అండ్ కౌంటరింగ్ దెమ్ విత్ దట్ ఆఫ్ ద మిలిటరీ ప్యాట్రోల్స్. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షిప్పింగ్ రూట్స్కి యాక్సెసిబిలిటీ అనేటువంటిది. ఇందాక ఏమనుకున్నాము, దర్ ఆర్ 2 ఇంపార్టెంట్ ప్యాసేజెస్ రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి నార్త్ వెస్ట్రన్ ప్యాసేజ్ ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చేసి నార్థరన్ సీ రూట్ ఒకటి. దే ఆర్ బికమింగ్ మోర్ నావిగబుల్, దేర్ బై అలవింగ్ ద ఫాస్టర్ ట్రేడ్ రూట్స్. చైనా హ్యాస్ ఆల్సో డిక్లేర్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ నియర్ ఆర్కిటిక్ స్టేట్గా డిక్లేర్ చేసుకుందండి. చైనా చేసుకుని చైనా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఆర్కిటిక్ కౌన్సిల్, ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దట్ పర్టికులర్ పాయింట్. అండ్ ఇండియా ఈజ్ ఆల్సో నాట్ ఏ పార్ట్. అండ్ దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ దిస్ రీజియన్. ఈ రీజియన్లో చైనా వాళ్ళు కూడా విపరీతంగా మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేస్తున్నారు. ఎందుకనంటే ఈ యొక్క నార్త్ ఈస్ట్ ప్యాసేజ్ మనకి ఏంటి అని అంటే ఒక్కసారి ఇది యాక్టివ్ అయినట్లయితే ఇక ఈ సూయేజ్ కెనాల్ ద్వారా చైనా వెళ్ళాల్సినటువంటి ఇది పని లేదు. ట్రేడ్ అనేటువంటిది కంప్లీట్లీ ఈ యొక్క రూట్ ద్వారానే మనం క్యారీ అవుట్ చేసుకోవచ్చు. దాని మూలన చైనాకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకి సేవ్ అవుతాయండి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ అవుతాయి చైనాకి. దట్స్ ద రీజన్ చైనా చాలా అగ్రెసివ్గా మనకి ఏంటి అని అంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ అవి పెట్టడాలు, ఈ రీజియన్లో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడాలు, మనకి ఏంటంటే నావల్ ఎక్సర్సైజెస్ అవి కండక్ట్ చేయడాలు, రష్యా చైనా నావల్ ఎక్సర్సైజెస్ కండక్ట్ చేయడాలు, ఇవన్నీ కూడా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ మనకి తీసుకుంటున్నారు. మరి ఎప్పుడైతే ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయో సెవరల్ నేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రష్యా, కెనడా, దే హ్యావ్ మేడ్ ద మల్టిపుల్ క్లెయిమ్స్ ఓవర్ ద ఆర్కిటిక్ సీ బెడ్ బేస్డ్ అపాన్ అన్క్లాస్ రెగ్యులేషన్స్. వాట్ ఈజ్ అన్క్లాస్? అన్క్లాస్ స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ అండి మనకి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి రష్యా ఏం చేస్తుంది అని అంటే కనుక సబ్మెరీన్ బేసెస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రాడార్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఎయిర్ ఫీల్డ్స్ ఇన్ ద ఆర్కిటిక్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ మనకి రష్యా వాళ్ళు ఏంటి అని అంటే దే హ్యావ్ ప్లాంటెడ్ దేర్ ఫ్లాగ్ ఈవెన్ ఆన్ ద సీ బెడ్. సో యాజ్ ఎ సింబాలిక్ క్లెయిమ్గా, అంటే వాళ్ళ యొక్క ప్రెజెన్స్ని వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ని షోకేస్ చేస్తూ ఒక ఫ్లాగ్ను కూడా మనకి ఏంటి అని అంటే కనుక ప్లాంట్ చేయబడడం జరిగిందండి. జాయింట్ నావల్ ఆర్క్ డ్రిల్స్ అండ్ కోఆపరేషన్ కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు. యూఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటి అని అంటే కనుక నాటో ఏం చేస్తున్నారు, యూఎస్ఏ అండ్ నాటో allies ఆర్ కౌంటరింగ్ ద రష్యాస్ ఎక్స్పాన్షన్ విత్ మిలిటరీ బేసెస్ అండ్ నావల్ ఎక్సర్సైజెస్. క్లియర్? సో దీస్ ఆర్ ద, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చైనా కూడా మనకి ఏంటి అని అంటే కనుక నియర్ ఆర్కిటిక్ స్టేట్గా డిక్లేర్ చేసుకుని మల్టిపుల్ మనకి ఏంటి అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది చేయడం జరుగుతుందండి ఈ పర్టికులర్ రీజియన్లో. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో నౌ వాట్ లైస్ అహెడ్ అంటే ఇంక్రీజ్డ్ మిలిటరీ ప్రెజెన్స్ బై రష్యా, నాటో and China may further escalate the conflicts as countries submit these things.
ఓకే. సో దెన్ అన్క్లాజ్ అనేటువంటి కన్వెన్షన్ మనకి ఏంటి అని అంటే ఇట్ విల్ అలౌ ద నేషన్స్ టు క్లెయిమ్ అన్ ఎక్స్టెండెడ్ కాంటినెంటల్ షెల్ఫ్ ఇఫ్ దే ప్రొవైడ్ ద సైంటిఫిక్ ఎవిడెన్స్. సో రష్యా, కెనడా, డెన్మార్క్ వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే మల్టిపుల్ క్లెయిమ్స్ అయితే కనుక చేస్తున్నారు, ఓవర్లాపింగ్ క్లెయిమ్స్. యాజ్ ఎ రిజల్ట్ డిప్లొమాటిక్ కాన్ఫ్లిక్ట్స్కి లీడ్ అవుతుందండి. సో అంటే ఇక్కడ మెయిన్ కల్పరేట్ ఎవరు అని అంటే ఇప్పటిదాకా ఎటువంటి ప్రాబ్లం లేని ఇది రీజియన్ క్లైమేట్ చేంజ్ ద్వారా, సో క్లైమేట్ చేంజ్ అనేది మల్టిపుల్ సెక్టార్స్ని ఎఫెక్ట్ అవుతుంది అని మనం ఆల్రెడీ చూసాం. లైక్ మనకి ఏంటంటే కనుక అగ్రికల్చర్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో వాట్ నాట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ ఈజ్ బీయింగ్ ఇంపాక్టెడ్. అండ్ ఈవెన్ ఇప్పుడు ఆర్కిటిక్ని కూడా వదిలిపెట్టకుండా టెంపరేచర్స్ అనేటువంటివి పెరిగిపోవడం వలన ఐస్ అది కూడా మెల్ట్ అవుతూ మనకి ఏమవుతుంది అని అంటే కనుక మిగతా రీజియన్స్ అన్నిటికీ అక్కడ ఉండేటువంటి ఫాసిల్ ఫ్యూయల్స్, నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ రూట్స్కి యాక్సెసిబిలిటీ అనేటువంటిది వస్తుంది మనకి. క్లియర్ అండి? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద క్వశ్చన్. దీనికి సంబంధించిన పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే డిస్కస్ ద జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్కిటిక్ రీజియన్ అండ్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ పోజ్డ్ బై ద కంపీటింగ్ టెరిటోరియల్ క్లెయిమ్స్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. అండ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు ఆర్కిటిక్ కౌన్సిల్ గురించి తెలియాలి. ఆర్కిటిక్ కౌన్సిల్ ఏంటి, మెంబర్స్ ఎవరెవరు, ఇండియా మెంబరా కాదా అనేటువంటివి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి అడుగుతారండి. నెక్స్ట్ వచ్చేసి నార్త్ వెస్టర్న్ ప్యాసేజ్ ఏంటి, నార్త్ ఈస్ట్ ప్యాసేజ్ ఏంటి అనేటువంటివి కూడా మనకి అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, లోవరింగ్ ద టారిఫ్ విల్ హార్మ్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద ఫార్మర్స్ సేస్ ఎస్కేఎం. ఇప్పుడు ఏంటంటే ఇది దేర్ వాజ్ సంథింగ్ ఆర్గనైజేషన్ కాల్డ్ సంయుక్త్ కిసాన్ మోర్చా అనేటువంటి ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ యొక్క మీటింగ్ న్యూఢిల్లీలో వీళ్ళైతే కనుక మీట్ అయ్యారండి. సో మీట్ అయ్యి వీళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సో కొత్తగా ఇదేమి కాదు, ఇప్పుడు మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనం చూసుకుంటే ఇందాక చాలా మాట్లాడుకున్నాం కదా, లైక్ గ్రీన్ ల్యాండ్ని ఏ విధంగా ఆక్యుపై చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి కెనడాని ఏ విధంగా అనెక్స్ చేసుకోవాలి అంటూ మల్టిపుల్ అటెంప్ట్స్ చేస్తున్నారు అని. దాంతోపాటు ఇంకేం చేస్తున్నారు, ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి టారిఫ్స్ అనేటువంటివి విపరీతంగా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో ద టారిఫ్స్ అనేటువంటివి విపరీతంగా మనకి ఇంపోజ్ చేస్తున్నారు. ఏ ఏ దేశాల మీదన, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కెనడా, నెక్స్ట్ వచ్చేసి మెక్సికో, చైనా, యూరోపియన్ యూనియన్ కంట్రీస్, వీటన్నిటి మీద టారిఫ్స్ అనేటువంటివి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విపరీతంగా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇండియాని కూడా రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే కనుక ఇంపోజ్ చేస్తాను అని ట్రంప్ మనకి భయపెడుతున్నాడండి. ఎందుకని ఇలా చేస్తున్నారు? ఎందుకనంటే అమెరికాకి ఈ వీటితోటి ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాతోటి మనం తీసుకుంటే కనుక, సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యన మనకి ట్రేడ్ వచ్చేసి, ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యన ట్రేడ్ వచ్చేసి మనకి ఎన్ని బిలియన్ డాలర్లు ఉందండి? అప్రాక్సిమేట్లీ $200 బిలియన్ అయితే ఉంది మనకి. $200 బిలియన్. ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్నారు, మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మనకి అమెరికా వెళ్ళినప్పుడు పెట్టిన టార్గెట్ ఏంటంటే $500 బిలియన్ అచీవ్ చేయాలి అని చెప్పేసి మనకి పెట్టుకోవడం జరిగింది. ఎప్పటికీ బై ద ఇయర్ 2030 నాటికి. సో ఇది ఇంప్లిమెంట్ చేయడం గురించి సంథింగ్ కాల్డ్ యాజ్ BTA అనేటువంటి అగ్రిమెంట్ నెగోషియేట్ చేసుకుంటున్నాం. BTA అంటే ఏంటి? బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని అర్థం. ఏంటి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్? ఈ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా మనం ఏం చేస్తాము అని అంటే కనుక మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టార్ టారిఫ్ రిడక్షన్ అనేటువంటిది మనం చేయడం జరుగుతుంది. అంటే ఇద్దరు దేశాలకి మనకి ఏంటంటే యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అయినటువంటి వాటి మీద టారిఫ్స్ తగ్గిస్తాం. ఇప్పుడు అమెరికా వాళ్ళు మనకి కొన్ని గూడ్స్ని పంపిస్తున్నారు, మనం కొన్ని గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి స్టేటస్ ఎలా ఉందంటే మనము, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అమెరికా మనం తీసుకుంటే ఇండియన్ గూడ్స్ అనేటువంటివి అమెరికాకి పంపించినప్పుడు వాటి మీద టారిఫ్స్ అనేటువంటివి చాలా తక్కువగానే ఉన్నాయి.
టారిఫ్స్ అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి. అంటే మన గూడ్స్ అమెరికా పంపించినప్పుడు మన వాటి మీద ఎటువంటి టారిఫ్స్ కూడా వేయట్లేదు, తక్కువ టారిఫ్సే ఉన్నాయి. దాని బులాన మనకి ఏంటి అని అంటే కనుక మోర్ మార్కెట్ అది కూడా మనకు ఉందండి. సో దెన్ బట్ ఆన్ ద అదర్ సైడ్ అమెరికన్ గూడ్స్ అనేటువంటివి ఇండియాకు వస్తున్నప్పుడు వాటి మీద చాలా విపరీతంగా టారిఫ్స్ అయితే ఉంటున్నాయి. ఇదే ట్రంప్ బాధ కూడా అనమాట. మేము మీ మీద ఎటువంటి టారిఫ్స్ వేయట్లేదు, ఒకవేళ వేసినా చాలా నెగ్లిజిబుల్గా మేము ట్యాక్సెస్ అనేటువంటివి వేస్తున్నాము, బట్ మీరు మాత్రం మా మీద విపరీతంగా టారిఫ్స్ అనేటువంటిది వేసేస్తున్నారు అని ఇండియాని ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టారిఫ్ అబ్యూజర్గా ప్రపంచ దేశాల్లో అతిపెద్ద టారిఫ్ అబ్యూజర్ ఎవరంటే ఇండియా అని చెప్పేసి మనకి ట్రంప్ మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ దానికి ఇది చేసి ఏమంటున్నారు ఇప్పుడు, సరే అయితే అని ఈ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ని చేసుకుంటూ మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టర్ టారిఫ్ రిడక్షన్ అనేటువంటిది చేస్తాము. అంటే మేము కొన్ని గూడ్స్ మీద మీకు టారిఫ్లు తగ్గిస్తాం, మీరు మా గూడ్స్ మీద కొన్ని టారిఫ్లు తగ్గించాలి. అండ్ అలాగే ట్రంప్ ఏమంటున్నారంటే మన యొక్క ఇండియన్ మార్కెట్ యాక్సెస్ అనేది ఇవ్వాలి. అంటే అవర్ ఇండియన్ మార్కెట్స్ నీడ్ టు బి ఓపెన్డ్ మోర్ ఫర్ దట్ ఆఫ్ ద అమెరికన్ గూడ్స్ అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇండియా సేస్ దీనికి సంబంధించిన నెగోషియేషన్ అయితే జరుగుతుంది. బట్ నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ అక్కడనే ప్రాబ్లం అనమాట. సో ట్రంప్ ఇంకొకటి ఏంటంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కూడా ఇండియాలోకి మనకేంటి అని అంటే కనుక ఇండియన్ మార్కెట్స్ నీడ్ టు బీ ఓపెన్డ్ ఫర్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ యాజ్ వెల్ అంటూ మనకి డిమాండ్స్ అయితే చేయడం జరుగుతోంది. ఇప్పుడు దట్ ఈస్ ద ప్రాబ్లం అండి. ఇక్కడ ద లోవరింగ్ ద టారిఫ్ విల్ హార్మ్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద ఫార్మర్స్. ఇప్పుడు ఈ విధంగా మీరు బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అది ఏదైతే చేసుకుంటున్నారో, సో మీరు ట్రంప్ యొక్క ఇదిని అంటే తనని కూల్ డౌన్ చేయడం గురించి మీరు ఇప్పుడు ట్యాక్సులు తగ్గిస్తూ ఉంటున్నారు. టారిఫ్లు ఎప్పుడైతే ట్యాక్సెస్ తగ్గిస్తారో ఏమవుతుంది, మన యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీ అగ్రికల్చర్ సెక్టర్, ఎందుకంటే వ్యవసాయం మీదే మనకి 50% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఆధారపడి ఉన్నారు. మరి ఎప్పుడైతే మీరు టారిఫ్లు తగ్గించేసి అమెరికన్ గూడ్స్ ఇండియన్ మార్కెట్స్లోకి వచ్చేస్తాయో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ డెఫినెట్లీ మన యొక్క డొమెస్టిక్ అగ్రికల్చరల్ ఇండస్ట్రీ కంప్లీట్లీ దెబ్బతింటుంది, ఫార్మర్స్ అందరూ నష్టపోతారు, రైతులందరూ కూడా అంటూ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సంయుక్త కిసాన్ మోర్చా ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ప్రొటెస్ట్ చేస్తున్నారండి. అదే చెప్తున్నారు చూడండి, లోవరింగ్ ద టారిఫ్ విల్ హార్మ్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద ఫార్మర్స్. సో ఫార్మర్స్ యొక్క ఇంట్రెస్ట్, ఫార్మర్స్ నష్టపోతారు అంటూ మనకి, కాబట్టి టారిఫ్లు తగ్గించొద్దు అంటూ చెప్తున్నారు. అటు ట్రంప్ ఏమంటున్నాడు, టారిఫ్లు తగ్గించకపోతే కుదరదు, మీ మీద టారిఫ్లు వేసేస్తాను, లేకపోతే కనుక ఈ ట్యాక్సెస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తగ్గించాల్సిందే, మీ ఇండియన్ మార్కెట్స్ నీడ్ టు బి ఓపెన్డ్ మోర్ ఫర్ అమెరికన్ ప్రొడక్ట్స్ అంటూ మనకి సో చెప్పడం జరుగుతుందండి. ఓకే, సో it's not that easy and to take decisions. It will be very, very difficult because either side of the coin, on one side we have to balance our Indian farmers, on the other side we have to have the good relations with the countries like United States of America. So in that context మనం ఏంటి అని అంటే కనుక ఒకరికే ఫేవర్ చేస్తే కనుక అవతల వాళ్ళు నష్టపోతూ ఉంటారు. we need to take the balanced decision అన్నమాట. ఇక్కడ అటు టారిఫ్స్ ఇది చేస్తూ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం we have to ensure that our domestic farmers దెబ్బతినకుండా, బికాస్ ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మనకు అగ్రికల్చర్లోనే ఎంగేజ్ అయ్యి ఉన్నారు కాబట్టి మనం ఏంటి అని అంటే కనుక వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ అనేది పడకూడదు. అందుకనే కదా మనము ఇప్పుడు దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆర్సీఈపీ అని చెప్పేసి ఉంది మనకి. ఆర్సీఈపీ అంటే ఏంటి, రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. వాట్ ఈజ్ ఆర్సీఈపీ? ఆర్సీఈపీ అనేది కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లాంటి బ్లాక్ ఇది మనకి, ఎఫ్టీఏ అగ్రిమెంట్ అనమాట. సో ఆసియాన్ రిలేటెడ్ కంట్రీస్ అన్నీ కూడా మనకి చేసుకోవడం జరిగింది. ఇనీషియల్గా ఇండియా కూడా దీంట్లో ఫౌండింగ్ మెంబరే ఇనీషియల్గా, బట్ ఆ తర్వాత మనం ఏంటంటే ఈ ఆర్సీఈపీలోంచి కూడా మనం బయటకు వచ్చేసాం. ఎందుకనంటే ఈ బ్లాక్లో there are countries like ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వీళ్ళందరూ కూడా ఇండియన్ మార్కెట్స్ని ఓపెన్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటున్నారనమాట. ఎప్పుడైతే మనం ఆర్సీఈపీలో జాయిన్ అవుతామో ఈ ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి, ఈ దేశాల నుంచి మనకి విపరీతంగా ఈ యొక్క డైరీయింగ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనేటువంటివి మన ఇండియన్ మార్కెట్స్లో ఫ్లడ్ అయిపోతాయి.
అలా అయిపోవడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ మన అగ్రికల్చర్ అండ్ డైరింగ్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. సో దాట్స్ ద రీజన్ వై వీ కేమ్ అవుట్ ఆఫ్ ఆర్సీఈపీలోంచి మనం బయటకు వచ్చేసాం ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ అదర్ రీజన్స్ యాజ్ వెల్. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. మూవింగ్ ఆన్ ఫర్దర్. Now lowering the tariff will harm the interests of the farmers. The Samyukt Kisan Morcha has strongly opposed the government's efforts to lower the tariffs on USA's imports, arguing that it would harm the Indian farmers and small producers. So మన యొక్క ఇండియన్ ఫార్మర్స్ అండ్ చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ విపరీతంగా ఎఫెక్ట్ అవుతారు దానివల్ల. ఎందుకంటే అమెరికన్ గూడ్స్ అన్నీ ఎప్పుడైతే ఇండియన్ మార్కెట్స్లోకి వచ్చేస్తాయో కాంపిటీషన్ పెరిగిపోతుంది. కాంపిటీషన్ పెరిగిపోవడం వలన దేర్ గూడ్స్, అమెరికన్ గూడ్స్ ఆర్ మోర్ కాంపిటేటివ్. ఎందుకంటే కార్పొరేట్ స్టైల్లో చేస్తారు అక్కడంతా కూడా. బట్ మనం ఏంటంటే ట్రెడిషనల్ స్టైల్లో స్మాల్ ఫార్మర్స్ ఎక్కువ మనకి. ఎస్ అండి, వీళ్ళందరూ ఇంపాక్ట్ అవుతారు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. SKM స్టేటెడ్ దట్ రెడ్యూసింగ్ ద టారిఫ్స్ ఆన్ యునైటెడ్ స్టేట్స్ ప్రొడక్ట్స్ వుడ్ ఫ్లడ్ ద ఇండియన్ మార్కెట్స్ విత్ ఇంపోర్ట్స్, thereby negatively affecting our Indian agriculture. It warned that such measures will harm the farmers, small producers, and even the working class population as well will be impacted. So what is the background ఏంటి అని అంటే కనుక, దిస్ అపోజిషన్ కమ్స్ amid the ongoing negotiations between the Indian government and a USA's delegation, so the led by Lynch. రీసెంట్గా మనకి అమెరికన్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ ఇండియాకి అయితే కనుక వచ్చారండి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద డిస్కస్ చేయడం గురించి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ యాక్సెస్ ఈజ్ వన్ సచ్ ఇష్యూ, టారిఫ్ రిడక్షన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఈ ఇష్యూస్ అన్నీ, నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జింగ్ ద ట్రేడ్ డెఫిషియట్ని కంట్రోల్ చేయడం గురించి. ట్రేడ్ డెఫిషియట్ ఎవరికి ఫేవర్గా ఉంది మనకి? సో మనకి ఏంటి అని అంటే మనము అమెరికా నష్టపోతుందన్నమాట. ఎందుకంటే ట్రేడ్ డెఫిషియట్ అమెరికాకు ఉంది, మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది మనకి విత్ రెస్పెక్ట్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి. సో అందుకనే ట్రంప్ ఏంటంటే ఆ ట్రేడ్ డెఫిషియట్ని ఎలాగైనా అడ్రస్ చేయండి. సో కాబట్టి ఏంటంటే మోర్ అమెరికన్ గూడ్స్ ఎప్పుడైతే ఇండియన్ మార్కెట్స్లోకి వస్తాయో అప్పుడు స్లోలీ ఆ ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. సో మేము నష్టపోతున్నాము మీకు ఇది చేస్తూ, కాబట్టి ఇలా వదిలేసేది లేదు, మేము మీ మీద ట్యాక్సులు వేసేస్తాము అని ట్రంప్ మనకి భయపెట్టడం జరుగుతుందండి. సో హీ అక్యూజ్డ్ ద ఆర్గనైజేషన్ అక్యూజ్డ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎ వీక్ రెస్పాన్స్ టు USA's ప్రెషర్ ఫర్ ద రెసిప్రోకల్ టారిఫ్ రిడక్షన్. The USA has previously threatened to impose tariffs on Indian exports to force India to reduce its import duties. ఇప్పుడు అదే కదా పాయింట్ చెప్తున్నాం మనము. ఏమని ట్రంప్ ఏం చేస్తున్నాడు, భయపెడుతున్నాడు. ఏమని, మీరు ఒకవేళ మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాటి మీద మీరు ట్యాక్సులు తగ్గించకపోతే మీరు మా దేశానికి ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాటి మీద కూడా మేము కూడా ట్యాక్సులు విధిస్తాము. అప్పుడు ఇంపాక్ట్ అవుతాం కదా అప్పుడు కూడా. ఎందుకంటే మన ఇండియన్ MSME సెక్టార్, బికాజ్ MSME సెక్టార్ మనకి 40% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ MSME సెక్టార్ నుంచే ఉంటుందండి మన కంట్రీలో. సో చిన్న ప్లేయర్సే ఉంటారు మనకి, అంతే తప్ప పెద్ద ప్లేయర్స్ మనకు ఉండరు. సో వీళ్ళు తీవ్రంగా నష్టపోతారు ఒకవేళ అమెరికాలో ఈ విధంగా వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచేస్తే కనుక మనకి. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. So that is SKM highlighted that anti-American sentiments on trade policies are rising globally, particularly in Europe. ఈ ఆర్గనైజేషన్ ఇంకేం చెప్తోందంటే ఈవెన్ ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్లో కానీ, కెనడాలో కానీ, మెక్సికోలో కానీ వాళ్ళందరి మీద కూడా విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంటుంది ఈ యొక్క టారిఫ్స్ ద్వారా. మనకి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, రిటాలియేటరీ టారిఫ్స్ అనేటువంటివి మేము విధిస్తాము అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. క్లియర్? Now, how can tariff reductions impact the Indian agriculture? Discussed in the context of recent concerns which are raised by that of the farmer organizations can be a potential question and that you are expected to know about. Definitely ఒక ట్రేడ్ వార్ మీదన ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద, లేదా USA ట్రంప్ వచ్చిన తర్వాత ఏమేమి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, అవి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి అనేటువంటి వాటి మీద ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి. సో ఇందాకటి ఆర్టికల్లో మనము ఆర్కిటిక్ యాజ్ సచ్ రీజియన్ గురించి, ఆర్కిటిక్ కౌన్సిల్ గురించి, అండ్ ఆర్కిటిక్ రీజియన్ యొక్క స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ గురించి, చైనా ఎలా ఉంది పరిస్థితి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏంటి, రష్యా ఏంటి అనేటువంటిది మనం మాట్లాడాం. ఇక్కడ వచ్చేసి టారిఫ్స్ గురించి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏ విధంగా భయపెడుతోంది, దాని మూలన ఇండియన్ ఫార్మర్స్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతారు అంటూ మనం ఈ ఆర్టికల్లో మనం చూడటం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్ అండి. Moving to the next important article, India, United States of America
ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ ఫ్రమ్ April 1 to 13th. సో మనకి ఏంటి అంటే కనుక ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిఫెన్స్ రిలేషన్స్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి మనకి ఏంటి అంటే కనుక ఒక ఎక్సర్సైజ్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ అనేటువంటిది మనం కండక్ట్ చేస్తున్నామండి. ఇది మనకి ఏంటంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లోనే అడుగుతున్నారు, ఈవెన్ యూపీఎస్సీలో కూడా మనకైతే అడుగుతారు. ఎందుకంటే లాస్ట్ టైం 2024లో మనకి దేర్ వాజ్ వన్ సచ్ ఎక్సర్సైజ్ కాల్డ్ యాజ్ మిత్రశక్తి గురించి మనకి అడగడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఎక్సర్సైజెస్ కూడా మనం తెలుసుకోవాలి. ఇది మనకి ఏంటంటే ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య, అయితే నాట్ ఓన్లీ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి, మనం ఇతర దేశాలతో కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఈజిప్ట్ మధ్యన ఎక్సర్సైజ్ సైక్లోన్ 1 అని చెప్పేసి మనం చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి సూర్యకిరణ్ అంటారు, సూర్యకిరణ్ వచ్చేసి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ మధ్యన మనకి ఎక్సర్సైజ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా మయన్మార్ బైలాటరల్ ఎక్సర్సైజ్, మయన్మార్ తోటి చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ ఇంబెక్స్ అని. దెన్ వీ హ్యావ్ మనకి ఏంటంటే శ్రీలంక తోటి దట్ ఈస్ మిత్రశక్తి స్లైనెక్స్ అని, శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. అండ్ మొన్న మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్సర్సైజ్ వరుణ అని చెప్పేసి బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్. సో ఇలా మల్టిపుల్ ఎక్సర్సైజెస్ అనేవి మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకనంటే దర్ ఆర్ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కూడా మనమే ప్రాక్టీస్ చేసుకోవడం కన్నా కూడా వేరే కంట్రీ తోటి కలిసి మనం ఎక్సర్సైజ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయటం వల్ల వాళ్ళ ప్రాక్టీసెస్ అని బెస్ట్ ప్రాక్టీసెస్ అవి ఏమైనా ఉంటే మనం నేర్చుకోవచ్చు, మన బెస్ట్ ప్రాక్టీసెస్ అవి ఏమైనా ఉంటే కనుక వాళ్ళు నేర్చుకుంటారు. అది నెంబర్ 1, షేరింగ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. సో బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవడం. సెకండ్ వచ్చేసి ఏంటంటే మనం ఈ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసేటువంటిది మనం ఏమీ ఐసోలేటెడ్గా మనం చెయ్యం కదా, ఎవరికి కనిపించకుండా మొత్తం ప్రపంచ దేశాలందరికీ కనబడతాయి. సో ఈ కనబడడం వల్ల ఇది మనకి ఒక మార్కెట్ కూడా. ఎందుకనంటే ఈ ఎక్సర్సైజ్లో మన దగ్గర అడ్వాన్స్డ్ ఇదిని ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మోస్ మిసైల్స్ని ఇలాంటివి యూస్ చేసి మనం ఏంటంటే ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేయటం వల్ల ఏవైనా కంట్రీస్ మన యొక్క వెపన్స్ని చూసి ఇంట్రెస్ట్ చూపించి మీ దగ్గర నుంచి పర్చేస్ చేసుకుంటాము అని చెప్పేసి మనకి ఏంటి అంటే కనుక ఆర్డర్ కూడా మనకైతే ఆర్డర్స్ వచ్చే అవకాశాలు మనకు ఉన్నాయి. అండ్ అలాగనే దట్ ఈస్ మార్కెట్ వచ్చేసి మనకి ఏంటంటే సెకండ్ ఇంపార్టెంట్ వన్. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే మన యొక్క ఎనిమీ కంట్రీస్కి ఫర్ ఎగ్జాంపుల్ particularly Pakistan and as well as China, మనకి immediate neighbors, the only neighbors, enemies మనకి. సో వీళ్ళకు కూడా ఏంటి అని అంటే కనుక ఇండియా యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ అవి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది కూడా ఒక అజంప్షన్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి దీనివల్ల. సో అంటే వాళ్ళ దగ్గర పలానా వెపన్స్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళ దగ్గర పలానా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, లేకపోతే మనకి ఏంటి అని అంటే న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయి అంటూ మనకి ఏంటి అని అంటే కనుక మనం ఇతర దేశాలకి మన ఎనిమీ కంట్రీస్కి మన యొక్క క్యాపబిలిటీస్ని కూడా షోకేస్ చేయొచ్చు. ఈ విధంగా ఈ ఎక్సర్సైజెస్ అవి చేయటం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే కనుక మనకి ఉన్నాయండి. ఈ HADR హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక దిస్ వాజ్ ద ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్. మనకిది ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేటువంటిది మనకి ఏంటంటే రీసెంట్గా మనకి ఇప్పుడు April 1 నుంచి 13th వరకు మనకి కండక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ నోన్ యాజ్ టైగర్ ట్రింప్ అని చెప్పేసి. సో విత్ ఎక్సర్సైజ్ నేమ్ టైగర్ ట్రింప్. ఇక్కడ మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్. సో ఎప్పుడైనా మనకి ఏదైనా డిజాస్టర్స్ అవి హిట్ అయినప్పుడు ఆ యొక్క డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ అవి ఎలా క్యారీ అవుట్ చేయాలి, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ ఆపరేషన్స్ ఎలా క్యారీ అవుట్ చేయాలి అంటూ ఈ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేయడం గురించి మనం ఏంటి అని అంటే కనుక ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది చేయబడడం జరుగుతుంది. ఎస్, ద 4th edition ఆఫ్ ద ఇండియా USA ట్రై సర్వీస్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ HADR ఎక్సర్సైజ్ నేమ్డ్ టైగర్ ట్రింప్ ఈజ్ షెడ్యూల్ టు బి కండక్టెడ్ ఫ్రమ్ April 1 to 13th. సో వాట్ ఈస్ టైగర్ ట్రింప్ ఎక్సర్సైజ్ మనకి అని అంటే కనుక ఇట్ ఈజ్ ఏ ట్రై సర్వీస్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఏ రెండు కంట్రీస్ అండి, బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడే అడుగుతారు క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ టైగర్ ట్రింప్ ఎక్సర్సైజ్ అని ఇచ్చి ఇట్ ఈస్ ఏ ట్రై సర్వీస్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ USA తీసేసి రష్యా అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. సో దట్ వాజ్ రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇండియా అండ్ USA వీళ్ళ యొక్క ఆపరేషన్, మెయిన్లీ ఎక్సర్సైజ్ యొక్క ఆపరేషన్ ఏంటి, ఈవెన్ ఇది కూడా మనకు అడుగుతూ ఉంటారు. ఫోకస్ వచ్చేసి HADR ఆపరేషన్స్ మీద. HADR అంటే అర్థం ఏంటి, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ అనేటువంటిది మనకు కండక్ట్ చేయబడడం జరుగుతుంది టు ఎన్హాన్స్ ఆపరబిలిటీ బిట్వీన్ ద ఇండియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద USA's ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఆబ్జెక్టివ్ ఏమేంటి,
conducting the HADR operations effectively, formulating the SOPs for disaster standard operating procedure for disaster relief efforts, ఒక కంబైన్డ్ కోఆర్డినేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం సో దట్ టు ఎన్ష్యూర్ సీమ్లెస్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఇండియన్ అండ్ యూఎస్ జాయింట్ టాస్క్ ఫోర్సెస్. సో ద డిఫరెంట్ ఫేజెస్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక హార్బర్ ఫేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీ ఫేజ్ అని చెప్పి 2 ఫేజెస్ ఉంటాయి. హార్బర్ ఫేజ్లో మనకి ఏంటి అని అంటే కనుక ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ యాక్టివిటీస్, అంటే ఏ విధంగా ప్లాన్ చేయడము లేకపోతే బ్రీఫింగ్ అనేది ఇవ్వడము ఇవన్నీ కూడా మనకి చేస్తారు. సీ ఫేజ్లో మనకి యాక్చువల్ ఆపరేషనల్ డ్రిల్స్ అనేటువంటిది మనకి క్యారీ అవుట్ చేస్తారు. దేనికి సంబంధించింది? డిజాస్టర్ రిలీఫ్కి సంబంధించింది. సో ఓవరాల్గా మనకి చూస్తే కనుక అది మనకి ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ అయినా, బైలాటరల్ ఎక్సర్సైజ్, ట్రైలాటరల్ ఎక్సర్సైజ్, 2 దేశాలు చేస్తున్నా 3 దేశాలు చేస్తున్నా, లేదా మల్టీనేషనల్ ఎక్సర్సైజెస్ అయినా కూడా మనకి మెయిన్ ఆబ్జెక్టివ్స్ అయితే కనుక అవే ఉంటాయి. బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవడము, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే మన ఎనిమీ కంట్రీస్కి మన క్యాపబిలిటీస్ అనేటువంటిది చూపించటము, అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ పొటెన్షియల్ బయర్స్ గురించి కూడా మనకి ఏంటి అంటే మన యొక్క వెపన్స్ అవి పర్చేస్ చేయడానికి మనం ఒక ఎగ్జిబిషన్లో కూడా మనం షోకేస్ చేయొచ్చు. సో దిస్ వాజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ అండి. సో మూవింగ్ ఆన్ టు దిస్ థింగ్స్, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ లైక్ టైగర్ ట్రింప్ ఇన్ స్ట్రెంగ్థనింగ్ ద ఇండియాస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ క్యాపబిలిటీస్. సి ఇండియా ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ రెస్పాండర్ అండి. ఎప్పుడైనా ఇతర దేశానికి డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ మనం ఏంటి అని అంటే కనుక హెల్ప్ చేయాలి అని అంటే ఆల్వేస్ వి రిమైన్ అట్ ద బిగినింగ్. మనకి ఏంటి అని అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే కనుక మయన్మార్ అండ్ యాజ్ వెల్ యాజ్ థాయిలాండ్లో రీసెంట్గా మనకి ఇప్పుడు ఎర్త్క్వేక్ అది హిట్ అవ్వడము. సో ఇండియా హియర్ ఆల్సో రిమైండ్ ద ఫస్ట్ రెస్పాండర్గానే మనం అయితే కనుక ఉండి మనం ఇది చేస్తున్నామండి. దానికి సంబంధించి ఒక ఆపరేషన్ కూడా మనం అయితే కనుక లాంచ్ చేసాము. ఇఫ్ యూ నో దట్ ఆపరేషన్, ప్లీజ్ ట్రై టు కమెంట్ ద నేమ్ of the operation that was launched by the government. Yes, moving on to the next one. Tourism Ministry not utilizing the funds, says the panel. సో రీసెంట్గా మనకి ఏంటంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. సో ఏంటంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ద డిపార్ట్మెంట్ రిలేటెడ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ట్రాన్స్పోర్ట్, టూరిజం అండ్ కల్చర్ సెడ్ ఇన్ ఇట్స్ రిపోర్ట్ రీసెంట్లీ సబ్మిట్ చేశారండి రాజ్యసభకి. వీళ్ళు చెప్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారంగా మనకి ఏంటి అంటే కనుక సో టూరిజం మినిస్ట్రీ, యూనియన్ టూరిజం మినిస్ట్రీ అలొకేట్ చేసినటువంటి ఫండ్స్ని సరిగ్గా ప్రాపర్గా యూటిలైజ్ చేయట్లేదు. సో ఇంకా చాలా ఫండ్స్ కంప్లీట్లీ అన్స్పెంట్, అయితే ఖర్చు పెట్టట్లేదు. అసలు టూరిజం పొటెన్షియల్ని ఇంకా లెవరేజ్ చేయడం గురించి ఖర్చు పెట్టట్లేదు అంటూ 2 ఇంపార్టెంట్ ఫైండింగ్స్ని మనకైతే కనుక రిపోర్ట్ కోట్ చేస్తున్నారండి. మొదటిది ఏంటంటే 2023-24 పీరియడ్లో 2400 కోట్లు మనకి అలొకేట్ చేస్తే వాటిల్లో కేవలం 33.4% అంటే 800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు, యూటిలైజ్ చేశారండి. అండ్ అలాగే 2024-25లో కూడా 2479 కోట్లు మనకైతే కనుక అలొకేట్ చేస్తే అక్కడ కూడా కేవలం మనకి 396 crores మాత్రమే ఖర్చు పెట్టారు. ఇది సీరియస్ ఇష్యూస్ని, ఇన్ఎఫిషియన్సీస్ని అయితే కనుక మనకి రైజ్ చేస్తోంది. దీనికి మనకి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేయాలి అంటూ మనకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మనకి చెప్తూ కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్ని కూడా మనకైతే కనుక చేయబడడం జరుగుతుందండి. ఆ రికమెండేషన్స్ ఏవేంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో ద డిజిటల్ ఇనిషియేటివ్స్ మనకి తీసుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఒక కాంప్రిహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటిది మనకైతే ఉండాలి. ఎందుకంటే సిమిలర్గా తమిళనాడు టూరిజం వాళ్ళు అయితే కనుక ఇదే పని చేస్తారు. లైక్ ఫర్ అనలైటికల్ మెథడ్ ఫర్ ట్రాకింగ్ ద విజిటర్ ఫుట్ఫాల్, అంటే ఎంతమంది వస్తున్నారు స్టేట్కి అనేటువంటిది ఎంత అనాలిసిస్ క్యారీ అవుట్ చేయడం గురించి ఒక ఇంటిగ్రేటెడ్ డిజిటల్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ రికమెండేషన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఒక ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండాలి. సో దీని ద్వారానే మనకి ఏంటి అంటే కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ అనేటువంటిది మనకైతే కనుక జరగాలి అంటూ మనకైతే కనుక ప్రపోజ్ చేశారండి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే అదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ టూరిజం ఇంప్లిమెంటేషన్ రేటింగ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. దీని ద్వారా మనం ఏంటి అని అంటే స్టేట్స్ని ర్యాంకింగ్ అనేటువంటిది ఇవ్వాలి. దాని ద్వారా ఏమవుతుంది, సో వాళ్ళలో ఒక కాంపిటేటివ్ ఇదైతే కనుక వచ్చి మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా టూరిజం పొటెన్షియల్ అనేటువంటిది ఇంకా మనం మనం ఇది చేసినటువంటి వాళ్ళం అవుతాం. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కనుక ఎవరైతే స్టేట్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మనం ఏంటి అని అంటే ప్రయారిటీ బేస్డ్ మీద ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. ఇలాంటివి చేయడం ద్వారా మనం ఏంటి అని అంటే ఓవరాల్
ఓవరాల్గా మన కంట్రీలో ఉండేటువంటి టూరిజం ఇండస్ట్రీని మనం ప్రమోట్ చేయొచ్చు అంటూ మనకి ఈ యొక్క పార్లమెంటరీ ప్యానెల్ రికమెండ్ చేస్తుందండి. ఈ పార్లమెంటరీ స్టాండింగ్ ప్యానెల్ మనకి రికమెండ్ చేస్తుంది. సో లెట్ us read some important points here. A parliamentary standing committee has recently raised the concerns over the underutilization of the funds by the Ministry of Tourism, which is seen as a major impediment to that of the India's tourism growth. For instance, 2023-24లో మనకు ఓన్లీ 800 crores అవుట్ ఆఫ్ ద టోటల్ 2400 crore మనకి ఏంటి అని అంటే కనుక యూటిలైజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 2024-25లో కేవలం మనకి 396 crores మాత్రమే ఖర్చు పెట్టారు అంటూ మనకి ఈ యొక్క కమిటీ హైలైట్ చేస్తోందండి. ద మినిస్ట్రీ సైటెడ్ అడ్మినిస్ట్రేటివ్ బాటిల్నెక్స్, ప్రొసీజరల్ డిలేస్ అండ్ కోఆర్డినేషన్ ఇష్యూస్ యాజ్ రీజన్స్ ఫర్ అండర్ యూటిలైజేషన్. ఈ యొక్క కమిటీ మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్ప్లెనేషన్స్ అనేటువంటివి కంప్లీట్లీ ఇన్ఎఫెక్టివ్ అండ్ ఇన్ఎడిక్వేట్ అంటూ కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్ చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిది ఏంటి, ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటిది అయితే కనుక మనకు ఉండాలి అంటూ మనకి ప్రపోజ్ చేయబడడం జరిగింది. దీని ద్వారా మనం ప్రాజెక్ట్స్ని ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, ఫండ్ డిస్బర్స్మెంట్ని ఫెసిలిటేట్ చేయడము, రియల్ టైమ్ డేటా యాక్సెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయొచ్చు. అంటే టూరిజం డిపార్ట్మెంట్స్ కానీ ఎవరెవరైతే స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా. ఇక్కడ ఈ కోట్ చేసిన ఎగ్జాంపుల్ ఏంటండి, తమిళనాడు వాళ్ళు రీసెంట్గా ఇదే మోడల్ వాళ్ళ యొక్క డేటా కలెక్షన్ సిస్టమ్ అనేటువంటిది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. సో ద సిమిలర్ ఇదిని మనం ఏంటి అని అంటే కనుక రెప్లికేట్ చేసి మిగతా స్టేట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అది మనకి ఏంటంటే ఇట్ విల్ బి బెనిఫిటింగ్ అంటూ చెప్తున్నారు. ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. సెకండ్ది ఏంటి, ఒక రేటింగ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని తీసుకుని రావాలి. టూరిజం ఇంప్లిమెంటేషన్ రేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఇదేం చేస్తుంది, ఇది కూడా మనకి ఏంటి అని అంటే కనుక హెల్దీ కాంపిటీషన్ని క్రియేట్ చేస్తుంది అమాంగ్ ద స్టేట్స్ అండ్ దేర్ బై ఎంకరేజ్ బెటర్ గవర్నెన్స్ ఇన్ దట్ ఆఫ్ ద టూరిజం డెవలప్మెంట్. దెన్ నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి. ఎవరికి, హై పర్ఫార్మింగ్ స్టేట్స్కి. అంటే టూరిజంకి సంబంధించి ఎవరైతే మనకి ఏంటి అని అంటే ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్ అవి తీసుకుంటూ అలొకేట్ చేసినటువంటి ఫండ్స్ అవి కూడా ప్రాపర్గా ఖర్చు పెడుతున్నారు, అలాంటి వాళ్ళకి మనము ప్రయారిటీ బేస్డ్గా ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి విత్ గుడ్ ఇంప్లిమెంటేషన్ రికార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు. సిమిలర్లీ మనకి ఏంటంటే ప్రొసీజరల్ రిక్వైర్మెంట్స్ని కొంత రిలాక్స్ చేయాలి ఫర్ దట్ ఆఫ్ ద ఎఫిషియంట్ పర్ఫార్మెన్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ని ఇవ్వాలి ఇన్ ద టూరిజం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో. ఇలాంటివి చేయడం ద్వారా మనకి స్టేట్స్లో ఆ యొక్క కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది వచ్చి మనకి ఓవరాల్గా టూరిజం యొక్క ఇండస్ట్రీ అనేటువంటిది డెవలప్ అవుతుంది అని ఇవన్నీ రికమెండేషన్స్ ఎవరు చెప్తున్నారు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వాళ్ళు రికమెండేషన్స్ అన్నీ మనకి చెప్పడం జరుగుతుందండి. సో క్లియర్? ఎస్, that is what is the another important one. Moving forward to that of the next one. Next important article, is India firmly set to manage the United States of America's Russia's crude oil sanctions అంటూ మనకి ఏంటి అని అంటే కనుక చెప్పబడడం జరుగుతుంది. ఏంటది, సో ఆయిల్ మనకి ఏంటి అని అంటే కనుక వీఆర్ ద మేజర్ ఇంపోర్టర్ అండి. ఎంత అంటే అరౌండ్ 88% మనం ఏంటి అని అంటే కనుక మన యొక్క ఆయిల్ రిక్వైర్మెంట్స్ని ఇంపోర్ట్స్ ద్వారానే మనం ఏంటి అని అంటే కనుక ఇది చేసుకుంటున్నాము. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఏంటి అని అంటే కనుక ఎవరి నుంచి పర్చేస్ చేస్తాము, రష్యా నుంచి మనం అయితే కనుక పర్చేస్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు రష్యా నుంచి పర్చేస్ చేస్తాము, సౌదీ అరేబియా నుంచి, ఇరాక్ నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక క్రూడ్ ఆయిల్ అనేది పర్చేస్ చేయడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మళ్ళీ రష్యా మీదని యొక్క శాంక్షన్స్ని అయితే కనుక విధిస్తాం ఆన్ ఆయిల్ ఇంపోర్ట్స్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఎందుకట, ఒకవేళ యుక్రెయిన్ తోటి ఈ యొక్క పీస్ ప్లాన్లోకి సో ముందుకు వెళ్ళకపోతే కనుక రష్యా మీద కూడా మేము ఏంటి అని అంటే కనుక శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తాము. సో దట్ ఈస్ అదర్ అసెట్. చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ ప్రెసిడెంట్ ట్రంప్ threatened Russia with sanctions on oil imports should it not agree to make a deal to cease the actions in the యుక్రెయిన్లో మనకి చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని ఆపకపోతే, ఆ యొక్క ఇన్వేషన్ అనేటువంటిది ఆపకపోతే మనకి ఏంటి అని అంటే కనుక మరలా ఈ యొక్క శాంక్షన్స్ని అయితే కనుక ఇంపోజ్ చేస్తాము అంటూ మనకి చెప్పబడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏంటంటే లాస్ట్ టైం మనము వీ హ్యావ్ నౌ ఇండియాస్ పొజిషన్ ఏంటి ఇక్కడ మనం ఏంటి అని అంటే బికాస్ రష్యా మనకి మేజర్ ఆయిల్ సప్లయర్ అండి ఆ విషయంలో. This article discussed the potential impact of the United States of America's sanction on Russian oil imports and how it may affect the India's supply chain, which heavily relies upon the imports.
So despite these threats, India's stance remains steady with a focus on economic factors and its moral duty to secure oil from Russia. మనం ఏంటి అని అంటే ఆయిల్ అనేటువంటిది పోస్ట్ రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత మనకి ఏంటంటే ఆయిల్ డెడ్ షీప్ అయిపోయిందండి రష్యా నుంచి. అది మనం ఏంటి అని అంటే కనుక పర్చేస్ చేయడము. దెన్ నెక్స్ట్ వచ్చేసి వీ ఫీల్ ఇట్ ఈస్ అవర్ మోరల్ డ్యూటీ టు సెక్యూర్ ఆయిల్ ఫ్రమ్ రష్యా అంటూ మనకైతే కనుక చెప్తున్నారు మనకి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి మనకి ఇంకా, US President Trump threatened the sanctions on Russia's oil imports if Russia did not cease its actions on Ukraine. యుక్రెయిన్లో తన యొక్క యాక్షన్స్ అనేటువంటివి ఆపకపోతే మరలా ఈ శాంక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. ద ఎవాల్వింగ్ సిచ్యువేషన్ కుడ్ లీడ్ టు డిస్రప్షన్స్ ఇన్ గ్లోబల్ ఆయిల్ సప్లై విత్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా విచ్ ఇంపోర్ట్స్ 88.1% ఆఫ్ ఇట్స్ ఆయిల్. సో మనము మేజర్ ఇంపోర్టర్ అండి ఆయిల్ విషయంలో. మనం ఏంటి అంటే ఇతర దేశం మీదనే ఆధారపడి ఆయిల్ ద్వారానే మనం ఇది చేస్తున్నాం. మరి ఎప్పుడైతే ఇలాంటి శాంక్షన్స్ అవి ఇంపోజ్ చేసి ఇలా చేయటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక సో పాసిబిలిటీ అనేటువంటిది, సో మనం రష్యా నుంచి తీసుకుంటే కనుక ఆయిల్ ఇంపోర్ట్స్ అనేటువంటివి అరౌండ్ 14.5% మనకైతే కనుక డిక్లైన్ అయ్యాయండి వెన్ కంపేర్ లోయెస్ట్ సిన్స్ January 2023. సో దెన్ రష్యాస్ షేర్ యాజ్ వెల్ ఇన్ ద ఇండియాస్ ఇంపోర్ట్స్ లిడ్ టు 30% లోవర్ దాన్ ద ప్రీవియస్ 38% యావరేజ్ ఇన్ 2024. సో మనం ఏంటి అని అంటే కనుక రష్యా నుంచి ఆయిల్ అనేటువంటిది పర్చేస్ చేయడం కొంత తగ్గిస్తూ మనం కూడా డైవర్సిఫై కూడా మనం చేసుకుంటున్నాం. లైక్ ఇతర దేశాల నుంచి మనం పర్చేస్ చేసుకుంటున్నాం అనమాట ఫ్రమ్ ద వెరైటీ ఆఫ్ అదర్ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా, ఇరాక్, వీళ్ళ నుంచి సప్లై అనేటువంటిది కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇంక్రీజ్ అవుతోంది అంటూ మనకు చెప్తున్నారు. సో ఈవెన్ మన యొక్క హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే ఇండియా ఆయిల్ని 39 దేశాల నుంచి మనకైతే కనుక ఇంపోర్ట్ చేసుకుంటుంది అండ్ ఇంకా సూన్ ఇంకా కొత్త కంట్రీస్ కూడా మనకైతే కనుక యాడ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ మనకి సో చెప్పడం జరుగుతుంది టు సెక్యూర్ ద ఆయిల్ ఫ్రమ్ ద చీపెస్ట్ సోర్సెస్. అటు రష్యాకి తీసుకుంటే ఇండియాకి సప్లై చేసినట్టుగానే చైనా కూడా బిగ్గెస్ట్ కస్టమర్ అండి రష్యాకి. చైనా ఈజ్ ద రష్యాస్ లార్జెస్ట్ ఆయిల్ కస్టమర్ ఇన్ 2024 ఫాలోడ్ బై ఇండియా, టర్కీ, యూరోపియన్ యూనియన్, వీళ్ళందరూ కూడా మనకనమాట. So now the economic shift is because of due to the Moscow's war with Ukraine has made the Russian oil more attractive as Russia discounted the oil to increase its appeal amid the sanctions. So మనకి ఆయిల్ ప్రైజెస్ అనేటువంటివి తగ్గించేసి సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఇంకా అట్రాక్షన్ని మనకి అట్రాక్టివ్గా ఇది చేస్తున్నారనమాట. సో దట్ మిగతా దేశాలన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఆయిల్ పర్చేస్ చేయడం గురించి. డిస్పైట్ ద పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఉన్నా కూడా మనం ఏంటి అని అంటే కనుక రష్యా నుంచి ఆయిల్ అయితే కనుక మనం పర్చేస్ చేసాం, సేయింగ్ దట్ ఇట్ ఈస్ అవర్ మారల్ డ్యూటీ అంటూ మనం అయితే కనుక చెప్తాం. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. So moving to the next article, Niti Aayog to open the portal on the state's finances today. సో రీసెంట్గా ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క నీతి ఆయోగ్ అండ్ అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వాళ్ళు ఒక కాంప్రిహెన్సివ్ రిపాజిటరీ, ఒక పోర్టల్ని మనకైతే కనుక సూన్ లాంచ్ చేస్తున్నారండి. ఈ పోర్టల్లో మనకి ఏంటి అని అంటే కనుక మొత్తం ప్రతి స్టేట్స్కి సంబంధించినటువంటి ఫర్ ద లాస్ట్ 30 years స్టేట్స్కి సంబంధించినటువంటి సోషల్, ఎకనామిక్ అండ్ ఫిజికల్ పారామీటర్స్, రీసెర్చ్ రిపోర్ట్స్, పేపర్స్, ఎక్స్పర్ట్ కమెంటరీ ఆన్ ద ఫైనాన్సెస్ ఆఫ్ ద స్టేట్స్ ఫర్ 30 years ఫ్రమ్ 1991 to 2022-2023 వరకు కూడా మనకైతే కనుక ఈ రిపోర్ట్లో మనకైతే కనుక ఈ పోర్టల్లో మనకైతే కనుక ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మనం ఏంటంటే కనుక ఈ యొక్క నీతి NCAER స్టేట్స్ ఎకనామిక్ ఫోరం పోర్టల్ తీసుకుంటే దీంట్లో 4 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయటండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టేట్ రిపోర్ట్స్కి సంబంధించింది, డేటా రిపాజిటరీ, స్టేట్ ఫిజికల్ అండ్ ఎకనామిక్ డాష్ బోర్డ్ అండ్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంటరీ. ఇలా 4 కాంపోనెంట్స్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పోర్టల్ని మనకైతే కనుక డెవలప్ చేస్తున్నారు. సో దీని ద్వారా మనకి ఏంటంటే బెటర్ పాలసీ డెసిషన్స్ అనేటువంటివన్నీ కూడా తీసుకోవచ్చు. అండ్ స్టేట్స్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మ్యాక్రో అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ డేటా అది ఎలా ఉంది, బెంచ్ మార్క్స్ తోటి కంపేర్ చేస్తూ ఉంటే ఎలా ఉంది, ఏ స్టేట్ వెనకబడి ఉంది, మొత్తం ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో తెలుస్తాయి. సో విత్ డేటా వీ విల్ టేక్ ద డెసిషన్స్ అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. అదే రాశారు చూడండి, దిస్ పోర్టల్ విల్ హెల్ప్ ఇన్ బెంచ్ మార్కింగ్ ద ఈచ్ స్టేట్స్ డేటా against the other and the national figures as well, says the Niti Aayog. Clear? So this is another important article that you are expected to know about. Moving forward to that of the next one, consider the following statements about Arctic Council.
So point statement number 1 says it is an intergovernmental body that is established through Ottawa Declaration. Point number 2 says India is a member of the Arctic Council. Which of the above statements is or are correct? And 1 only, 2 only, both 1 and 2, and as well as none of the above. So if you know the answer, please comment your answer, and if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye, and take care.